యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. మల్లికార్జున నమస్తే అండి. నమస్తే. పోక్సో కానీ ఏ కేసు అయినా సరే చార్జ్ షీట్ వేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా మీ దగ్గరికి వచ్చి చూస్తారు. అవును సార్. కానీ కొన్ని కేసుల్లో మనం బై మిస్టేక్ జరగచ్చు, కొన్ని వాంటెడ్ జరగచ్చు. కొంతమంది వర్క్ లోడ్ ఉండబట్టి కాపీ పేస్ట్ అయిపోతుంది. ఎక్యూజ్డ్ పేరే మారుతుంటుంది, క్రైమ్ అదే ఉంటుంది కాబట్టి ఆ పేరు లోడ్ మారుతుంటే ఆ ఎంఓ అంతా చూపిస్తుంటారు. అంటే నేను కావాలని చేయరది, మీకున్న అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐ కానీ ఉన్న వర్క్ లోడ్ బట్టి అది మారిపోతుంటాయి. ఎగ్జాంపుల్ ట్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదంటే హిట్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు అతి వేగముగా, అతి నిర్లక్ష్యంగా ఈ 3 పదాలు రిపీట్ అవుతుంటాయి. ఏ ఛార్జ్ షీట్ తీసుకున్నాం, డ్రైవర్ నిర్లక్ష్యంతో, అతి వేగంతో, ఈ సెక్షన్లో ఉంది అదే పదాలు రిపీట్ అవుతాయి. కానీ కనీసం డ్రైవర్ నిర్లక్ష్యం అనకుండా ఇంకే పదం పెడతారంటే ఉండదు. చాలా ఛార్జ్ షీట్ చూసా. అదేవిధంగా ఒక రేప్ కేసులో కూడా నిందితుడి పేరు మారుతుంది, కానీ ఎంఓ అంతా ఒకటి చూసి ఆయన ఒంటరిగా ఉన్న స్త్రీకి గదిలోకి వెళ్ళి తలుపు వేసి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు, ఇదే ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల కేసులు పోతాయా నిలబడతాయా? ఒకటి, మీకున్న సర్వీసులో ఇటువంటి మిస్టేక్ చూపించిన తర్వాత కూడా ఐఓలు మార్చి పంపిస్తారు, అటువంటి కేసులు ఒకటి చెప్పండి. పోయిన సంవత్సరం మా ఎస్పీ గారు కొత్తగా వచ్చిన తర్వాత ఈ కోర్టు మానిటరింగ్ సెల్ అనే ఈ సిస్టమ్ పెట్టారు సార్. అంతకు ముందు వరకు ప్రతి స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ మాత్రమే వచ్చి కోర్టులో అవన్నీ కేసులు చూసుకుంటూ ఉండేవారు సార్. ప్రజెంట్ ఏంటంటే ఎస్పీ గారు వచ్చిన తర్వాత సెషన్స్ కేసులు మాత్రం ఈ 14 కోర్టులు ఉన్నాయండి. ఈ కోర్టులన్నింటికి కూడా ఒక్కొక్క హెడ్ కానిస్టేబుల్ కానీ ఒక ఏఎస్ఐ గారు కానీ పెట్టి ఒక సిస్టమేటిక్ ఇది పెట్టి ప్రతి వారం కూడా మా ఎస్పీ గారు ప్రతి వారం శనివారం రోజుని జరిగిపోయిన కేసుల్లో ఏం చేశారు, జరగబోయే వాటిల్లో ఏం చేయాలి అనేది కంపల్సరీ రివ్యూ పెడతారు. ప్రతి రివ్యూ ఎస్పీ గారు ఈ సమావేశ మందిరంలోనే ప్రతి వారం కూడా రివ్యూ చేస్తా ఆన్లైన్లో అన్ని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల ఐఓలతోటి కూడా ఆ కేసులో నువ్వేం చేసావు, ఈ కేసులో మీరు ఇంకా ఏం చేయాలి, దీంట్లో ప్రతి ఒక్కరి యొక్క ఇది ఆలోచనతో ఎదరికెళ్తాం వల్ల ఎక్కువగా కన్వెక్షన్ రేట్ పెరుగుతుంది సార్. ఇక్కడ ఈ జిల్లా కోర్టులోకి వచ్చే ఈ పోలీస్ స్టేషన్ నుంచి ముందుగా సిఎంసికి ఛార్జ్ షీట్ మనకు పంపిస్తారు సార్. పంపిస్తే అది మేము ఎస్పీ సారు చెప్పిన ఛార్జ్ పీటీలోని వీటిలో పెట్టి దాంట్లో ఏమన్నా ఇంకా మైనర్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇంకా మనం ఏమన్నా చేయవలసినవి ఉన్నాయా, దాన్ని ఇది చేసిన తర్వాత మేము లీగల్ అడ్వైజర్ గారి దగ్గర పెడతాం సార్. ఆ సార్ కూడా చూసి దాంట్లో ఇంకేమన్నా చేర్చవలసినవి ఉన్నాయా, మనం ఏమన్నా మర్చిపోయిన అట్లని ఇదని చేసి ఆ ఛార్జ్ షీట్ని మళ్ళీ వెనక్కి పోలీస్ స్టేషన్కి పంపించి అక్కడ వాళ్ళు వెరిఫై చేసుకున్నాక అప్పుడు కోర్టులో ఉన్న పీపీ గారి దగ్గర ఫైనల్గా వెరిఫై చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు సార్. దానివల్ల ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఒక మంచిగా ఛార్జ్ షీటు ముద్దాయి మీద అతనే ఈ ఛార్జ్ షీట్ కరెక్ట్గా వేసేలాగా చూస్తున్నాం సార్. చూస్తున్నారు కరెక్టే, కానీ కొంతమంది ఐఓలు బై మిస్టేక్ ఓవర్లైన్ దీంట్లో పంపించిన గుర్తున్నాయి. ఒక కేసు చెప్పండి. అంటే పేరు ఐఓ గురించి రివీల్ చేయదు, స్టేషన్ రివీల్ చేయకుండా సార్ జనరల్గా చెప్పండి. ఒకటి మనకి కైకులూరు ఏరియా నుంచి ఒక సిఏ గారు ఉన్నారు, రవికుమార్ సిఏ. ఆయన అక్కడికి మాకు పంపించేటప్పటికే అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుని పంపిస్తారు సార్. చిన్న మైనర్ మిస్టేక్స్, స్మాల్ మిస్టేక్స్ తప్పించి ఇంకేమీ ఉండవు సార్. అది పంపిస్తే డైరెక్ట్గా కోర్టులో ఫైల్ చేయగానే వెంటనే ఎస్సీ నెంబరు స్పెషల్ ఎస్సీ నెంబర్లో అవుతుంది సార్. నెక్స్ట్ సార్ నా సర్వీస్లో దగ్గర ఒక 25 నుంచి 30 వరకు కన్వెక్షన్స్. మంచి కేసు చెప్పండి. ఒకటి ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో 2012 సంవత్సరంలో దుర్గమ్మ అనే ఆవిడని మర్డర్ చేసి వెళ్ళిపోయారు సార్. అది ఆ తర్వాత కొన్ని రోజులకి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే మన సత్తుపల్లి ఏరియాకి చెందినటువంటి 2 వ్యక్తులు ఆ అమ్మాయికి ఈ పూజల మీద కొద్దిగా నమ్మకం ఉండేది సార్. దాన్ని పరిశీలించుకుని వాళ్ళు మీ ఇంట్లో పూజలు చేస్తామని చెప్పేసి అని వచ్చి ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, భర్త వేరే చోట ఉంటారు. దాంతో ఆమెని టవలేసి లాగేసి చంపేసి ఆమెని మెడలో ఉన్న వస్తువులు అన్నీ పట్టుకెళ్ళిపోయి మన సత్తుపల్లి ఏరియాలో ఒక 2 వీటిల్లో ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టారు సార్.
సిఏ గారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మొత్తం అవన్నీ రికవరీ చేసి మురళీకృష్ణ గారు నున్న మురళీకృష్ణ గారు సార్ కంప్లీట్ చేశారు సార్. మేము కూడా దానికి సహకరించాము. ఆ కేసులో ఇద్దరికి కూడా లైఫ్ పడింది సార్. ఇద్దరు ముద్దాయిలు ప్రజెంట్ వీళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రజెంట్ ఉన్నారు సార్. ఓకే, కానీ కొన్ని కేసులు ఉంటాయండి సార్. ఆ కేసులు ఎలా ఉంటాయంటే మర్డర్ కేసు, కత్తి ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కత్తితో పొడిచారు, చనిపోయి ఉంటుంది. కానీ ఆ కత్తి పాయింట్ ఎంత ఎంఎం అన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి. అవును సార్. ఓకే, కానీ ప్రాపర్టీ సీజ్ చేసిన తర్వాత కోర్టులో మన ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు ఈ కత్తి అనేది తుప్పు పట్టి ఉంటుంది, ఎక్స్పెండే ఉంటుంది. అది డిఫెన్స్ వాడు అదొక పాయింట్ తీసుకుంటారు సార్. సార్ ఇది అప్పుడు ఏం చేస్తారండి? స్పాట్లో ఐఓ గారు స్పాట్లో సీజ్ చేసినప్పుడు ఆ మీడియేటర్ సమక్షంలో ఆ కత్తిని దాని యొక్క కొలతలు అన్నీ చేసి ఆ స్పాట్ డైరెక్ట్గా ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారండి. అంత పర్ఫెక్ట్ అవుతుంది. కానీ కత్తి అది మీరు ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఆ ప్రాపర్టీ తీస్తే ఆ తుప్పు పట్టి ఉంటుంది, అది ఎక్స్పెండే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు సార్? ఇమీడియట్ రిపోర్ట్ ఎప్పుడైతే సీజ్ చేస్తామో అప్పుడే వాటి మీద ఎఫెక్ట్స్ చేస్తారు సార్, స్లిప్స్ ఎఫెక్ట్ చేస్తారు. ఇది ఆ ప్రాపర్టీయే, దీన్ని ఎటువంటి మార్చడానికి లేదు అని చెప్పి మీడియేటర్స్ సమక్షంలో చేస్తారు. కాబట్టి ఇద్దరు మీడియేటర్లు కన్సల్ట్ ఐఓ తోటి, ముద్దాయి ఉంటే ముద్దాయి తోటి అందరితో సంతకాలు పెట్టించి దానికి ప్రాపర్టీ కంటిస్తారు, ఎఫెక్ట్ చేస్తారు. అలాగే ఊడిపోకుండా ఉంటారు సార్. అది ఎంతకాలం అయినా ఊడిపోతుంది, అప్ టు ట్రైల్. అది చెప్తున్నాం మొన్న కూడా దానికి ఇది డయాగ్రామ్ ఎంత ఉందో కూడా అది మీడియట్ రిపోర్ట్ లో రాస్తాం సార్. అదే అని తుప్పట్టిన అంటే ఈ ఆయుధంతో ఆ ఇన్సిడెంట్ జరిగిందని మీరు అది కాకుండా ఆర్ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు డైరెక్ట్గా దానికి ఒక నెంబర్ ఇచ్చి ఒక స్లిప్ కూడా అటాచ్ చేస్తారు. ఇంకా వేరే మారటానికి కానీ దేనికి అసలు ఆస్కారం ఉండదు సార్. ఓకే, మీరు చాలా కేసులు చూస్తుంటారు సార్. ఒకప్పుడు ఐపీఎస్, సిఆర్పిసి, విట్నెస్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి, మీకు అందులో కొట్టిన పిండి మీకు. కానీ ఇప్పుడు బిఎన్ఎస్ అవును సార్ ఇవన్నీ వచ్చాయి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారా? లేదు సార్, కొద్దిగా వెరిఫై చేసుకుంటున్నాం సార్, కొద్దిగా అలవాటు అవుతుంది. ఎందుకంటే మనకి ఒక సెక్షన్ ఉంది 120B, ఆ సెక్షన్ మారిపోయింది, కాన్స్పరెన్సీది 190కి వచ్చినట్లు. అలాగనే 376 మారింది. ఈ సెక్షన్ మారినప్పుడు యాక్చువల్గా 109 అనేది పాత్రలో తీసుకుంటే మనం అటెంప్ట్ మర్డర్ కాదు, ఇప్పుడు కాదు. 109 మనకి ఐపీసీలో అటెంప్ట్ సూసైడ్, ఇది ఇప్పుడు అది అటెంప్ట్ మర్డర్గా మారింది. ఈ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏమన్నా? సార్ స్టార్టింగ్ లో అయ్యో స్లోగా మా ఎస్పీ సార్ డిస్ట్రిక్ట్ అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు సార్, విడతల వారికి ఇస్తున్నారు. పెద్ద పెద్ద స్లోగా నేర్చుకుంటారు సార్. ఫైనల్గా చెప్పండి, మళ్ళీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి కన్వర్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడున్న జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కానీ కన్వర్షన్ తీసుకురావడంలో వాళ్ళ కృషి ఏం చేయాలండి? ఇందాక మేడం చెప్పినట్లుగా ప్రొసీజర్ ప్రకారం రావాలా, ఆ లింక్ తెగిపోకుండా మీరు ఎస్టాబ్లిష్ చేసుకురావాలా? లేదు ఎందుకు రావచ్చాం కోర్టు మానసిక ఏదో పనిష్మెంట్ అనుకొని నిస్సృత ఉండాలి? కానీ సార్ మేము ఈ కోర్టు మానిటరింగ్ పెట్టిన తర్వాత చాలా హ్యాపీగా చేస్తున్నాం సార్. మాకు ఎటువంటి టెన్షన్ ఉండదండి, మెయిన్ టెన్షన్ ఉండదు. మాకు డ్యూటీలు పరంగా అంటే నైట్ డ్యూటీలు ఉండవు కానీ సార్, అంటే టెన్షన్ లేకుండా మా ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేయడానికి అవకాశం ఉంది సార్. ఇది నెక్స్ట్ సాక్షులందరినీ కూడా, నెక్స్ట్ ఎవరైనా కూడా సాక్షులను జాగ్రత్తగా ముందు తీసుకెళ్ళి పీపీల దగ్గర పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి మంచి కన్విక్షన్లు తీసుకోవాలి. నెక్స్ట్ కూడా ఎటువంటి ఇది లేకుండా మంచిగా చేయాలనేది ఉద్దేశం. మీరేం చెప్తారమ్మా? అంతే చెప్తారా? అంతే చెప్తాను సార్. కాకపోతే మనస్సాక్షిగా మా స్టేషన్ నుంచి మీరండి స్టేషన్ నుంచి పంపించేటప్పుడు ఎవరైనా సరే అంటే స్టేట్లో సార్ హార్ట్ఫుల్ గా చేసే వ్యక్తిని పంపిస్తే కన్విక్షన్ రేట్ పెరగడం. ఈ రోజు వచ్చిన వాడిని రేపు మార్చి రేపు ఎల్లుండి పంపితే ఎవరికి ఇంట్రెస్ట్. ప్లస్ వాళ్ళు వెళ్ళగానే ఇప్పుడు బుట్టాయిగూడ నుంచి ఉన్నాను సార్, ఒక కానిస్టేబుల్ వచ్చేది. ఈ కోర్టు చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్దాం, మళ్ళీ రేపు కోర్టుకు వద్దాం అనుకుంటా, నీకు నైట్ డ్యూటీ వేసారని చెప్తారు. అతనికి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఆ విధంగా కాకుండా ఎక్కడైనా సరే ఒక కేసు ట్రయల్ అవుతుంది అంటే ఆ ట్రయల్కి ఎంటైర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకరినే పంపితే కన్విక్షన్ రేట్ చేయడానికి ఇది ఉంటుంది. అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ కేసు మీద మనకు కమాండ్ ఉంటుంది సార్. ఈ రోజు వచ్చినట్టు రేపు రాకపోతే ఎల్లుండి వస్తే మళ్ళీ అతనికి ఏమి తెలియదు సార్. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే
అల్టిమేట్గా ఐఓ గారు వస్తారు సార్ లాస్ట్కి వచ్చేసరికి. సార్ ఇందులో ఈరోజు ఇది జరిగింది, ఫలానా 1 2 3 ఎలా చెప్పారు, 4 to 6 ఎలా చెప్పారు, 5 to 6 ఎలా చెప్పారు, మీ ఇది సార్ అని చెప్తేనే మీరు ఇందులో ఇవి ఉన్నాయి సార్, వాళ్ళు చెప్పిన దానికి మీరు చూసుకోండి సార్, బ్యాలెన్స్ చేసుకోండి సార్ అని అక్కడ ఉన్న కోర్టు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పగలిగే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది సార్. ఓకే. నేరం జరిగిన తర్వాత శిక్ష పడాలంటే కేవలం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకటి కాదు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏలూరు జిల్లాలో కోర్టు మానిటరింగ్ సెల్లను పెట్టారు. దీనికి ఎస్పీ గారు ఎప్పుడు మానిటరింగ్ చేయడం, ఒక లీగల్ అడ్వైజర్ పెట్టడం, ప్రత్యేకంగా ఇన్స్పెక్టర్ పెట్టడం అనేది దీనికి ఒక ప్రత్యేకత. అన్ని జిల్లాలో అదే విధంగా చేస్తున్నారు, కానీ కొత్తగా ఈ సిస్టమ్ పెట్టారు. వీళ్ళు చెప్తున్నట్లు అనుభవం ప్రకారం ఎవరైతే కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు కేసు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆయన ఉంటేనే కేసులు కన్విక్షన్ వస్తుంది. అది కూడా ప్యాషన్గా చేస్తేనే దొరుకుతుంది. అందులో ఆఫీసర్కి ఎక్స్క్లూజివ్గా పెట్టకుండా వేరే బందోబస్తు కానీ వేరే జాబ్ కానీ ఇస్తే ఇందులో ఇంట్రెస్ట్ పోయి ఆ కేసు పక్కతో పట్టడానికి అదొక ప్రధాన కారణం అవుతుందంటున్నారు ఈ ముగ్గురు ఆఫీసర్లు. ఏలూరు జిల్లాలో కన్విక్షన్ రేట్ పెరగడానికి ఈ ముగ్గురే కారణం. అంటే ఐఓ ఎంత కష్టపడుతున్నారో, ప్రాసిక్యూషన్ ఎంత వాదిస్తున్నారో, వీళ్ళిద్దరి మధ్యన కరెక్ట్గా బ్రిడ్జ్ లాగా 15 మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా టీం అంతా కూడా చేపట్టి కన్విక్షన్ రేట్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కానిస్టేబుల్ అనగానే చులకలం కాదు, ప్రతి కానిస్టేబుల్ కూడా పిల్లర్ ఆఫ్ పోలీస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే వీళ్ళందరూ కూడా మీకు రోల్ మోడల్ అవుతారు. అంటే ఒక కానిస్టేబుల్ కదా వీళ్ళేం చేస్తారనుకోవద్దు, వీళ్ళకున్న నాలెడ్జ్ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ కొంతమంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ లా చదివిన వాళ్ళకి కానీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు బుక్స్ చదవని వీళ్ళు అడ్వకేట్స్, వీళ్ళు ప్రతి కేసులు కూడా క్షుణ్ణంగా చూస్తారు కాబట్టి వీళ్ళకున్న అనుభవం విపరీతం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ కానిస్టేబుల్ అయినా, ఎవరు హెడ్ కానిస్టేబుల్ అయినా, పోలీస్ అయినా ముందు మీకున్న సర్వీస్లో అనుభవం పెంచుకోండి. ఎక్కడ కేసుని పక్కదో పట్టకుండా జరుగుతుందో ఆ విషయంలో మీరు ఆ లూప్ హోల్స్ని ఐఓకి చెప్పగలిగి, ఐఓ కూడా కానిస్టేబుల్ కదా అని నిర్లక్ష్యం చేయకుండా ఆయన చెప్పిన అనుభవాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా ప్రతి కేసులో కూడా నిందితులకు శిక్ష పడుతుందనేది ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఏలూరులో కోర్టు మానిటరింగ్ సెల్ వాళ్ళతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.